సరే ఈ రోజున అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం మాత్రమే కాకుండా కనీసం ఆ మాట్లాడిన వాళ్ళు పశ్చాత్తాపడే పరిస్థితి కూడా లేకుండా అంబటి రాంబాబు గారు అంటారు కేవలం ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆ చంద్రబాబు నాయుడిని పొగడ్డ కాబట్టి ఆయన మీద కక్షపూరితంగా ఈ రోజున ఈ కేసు నమోదు చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడతారు. ఎలా చూడాలి సార్ అంబటి రాంబాబు వ్యాఖ్య? అంబటి రాంబాబు గారు ఒక శాసనసభ్యుడిగా, గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉన్నటువంటి ఒక లాయర్గా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడతాం అనేది కరెక్ట్ అనేటువంటి విషయం కాదు. ఇవాళ వచ్చినటువంటి ఇష్యూ ఈ మహిళలని ఇక్కడ అనరానేటువంటి మాటలు మాట్లాడినటువంటి కృష్ణరాజు గారు కానీ, సపోర్టింగ్ ఇచ్చినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ, అది ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా మహిళలను కూడా అవమానపరిచిన పరిస్థితి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోతే రాజధానికి భూములు ఇచ్చి, ఆ భూములు ఇచ్చి మళ్ళీ దానికోసం త్యాగం చేసి పాదయాత్రలు చేసి దాన్ని సంరక్షించుకున్నటువంటి మహిళల మీద ఈర్ష్యాభావంతో అన్నటువంటి మాట అది. వాళ్ళు మూడు ముక్కలు చేయాలనుకున్న రాజధాని సాగల, వాళ్ళకే దీన్ని శ్మశానం చేయాలనుకున్నటువంటిది సాగల. అటువంటి పరిస్థితుల్లో ఆయన పిచ్చి మాటలు మాట్లాడి కులాలను తీసుకొచ్చి ఏదోడికి కెలికి ఇది రాజకీయానికో కులాలకో దేనికో దానికి పులిమి మరలా అరాచకాన్ని సృష్టించాలనేటువంటిది వారికి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కానీ, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయబోయేటువంటి రాజధాని నిర్మాణం కానీ, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం కానివ్వండి, ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధిని మొత్తాన్ని కూడా చూసి ఓర్చుకోలేక సూపర్ 6 అమలుపరచలేమనుకున్నారు. సూపర్ 6నే కాకుండా ఇంకా ఇతరతర ఇచ్చినటువంటి మామూలు బహిరంగ సభలో చెప్పినటువంటి హామీలను కూడా అమలుపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి గుక్క తిప్పుకోలేక ఇక వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అనేటువంటి బయటకు వచ్చి కేసులు బనాయింపు జరిగి వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో సంభాషణ తప్ప ఇది మరొకటి కాదు. స్త్రీలని ఎవరైనా కించపరిస్తే వాళ్ళ మీద గతంలో చూసాను సార్, ఈ భారతి గారి మీద ఒక చిన్న మాట అన్నారని చెప్పి చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తిని అతను ఎంత పార్టీకి సర్వీస్ చేశాడో పక్కన పెట్టేసి అతన్ని అరెస్ట్ చేశారు, పార్టీని సస్పెండ్ చేసిన నేపథ్యం. ఇంత అంటే చిత్తశుద్ధితో మహిళల పట్ల ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వంలో కనీసం ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ అంటున్నారనే ఒక చిన్న ఇది కూడా లేకుండా ఎలా అనగలిగారంటే? ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఇది జరిగిందో రాజధాని మహిళలను అంటూ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కించపరిచేటువంటి పద్ధతి, రాష్ట్రంలో మహిళలందరినీ కూడా కించపరిచే పద్ధతుల్లో మాట్లాడారో వారిని సపోర్ట్ చేస్తూ ఇటువంటి వంకలు చెబుతున్నటువంటి అంబటి రాంబాబు, సజ్జా రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళందరికీ కూడా పెద్దలు ఉన్నారు చూసారా, ఆ పెద్దలందరికీ కూడాను సిగ్గుండాల. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భువనేశ్వర్ గారు అన్నటువంటి దానికి ఏమీ మాట్లాడకుండా దాన్ని ఆయన సభ నుంచి బయటకు వచ్చేసి కార్యక్రమాన్ని కొనసాగించి సాధించి తిరిగి మరలా ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఇవాళ భారతీదేవి గారిని ఎవరో ఒక మాట అంటే అతనిని ఇటువంటి మాటలు మాట్లాడటానికి లేదని, అతను పార్టీ వాడు అయినప్పటికీ కూడా అతన్ని అరెస్ట్ చేసి శిక్షించి జైలుకు పంపించి నోరు మూపించినటువంటి విధానాన్ని వారికి దృష్టిలో ఉంటే ఆ యొక్క పరిస్థితి వాళ్ళకు ఉంటే ఇవాళ ఆ మాటలు తప్పుడు మాటలు మాట్లాడరు, ఈ పరిస్థితిని కొనసాగనివ్వరు. మాకు కావాల్సినటువంటి కృష్ణరాజు గారిని, శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలంటే శ్రీనివాసరావు ఆల్రెడీ చేశారు, కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి. వారు ఏ ప్యాలెస్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వారిని కూడా అరెస్ట్ చేయాలి. ఏదైతే సాక్షి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉన్నదో వారి యొక్క ఆధిపత్యం వహించేటువంటి భారతీదేవి గారు కానీ వారు వీళ్ళు కానీ మొత్తం కూడాను యాజమాన్యం మొత్తం కూడాను క్షమాపణ చెప్పి తీరాలి ఈ రాష్ట్ర మహిళా లోకానికి. ప్రజల్లో ఉన్నామా? మనం మహిళలు మనం
మాట్లాడుతున్నారు. మా మాటకు అర్థం ఉండాలండి. తెలుగు భాషలో ఉండే మాటలేనా, తెలుగు భాషలో ఉండే మాటలేనా వికృత భాష మాట్లాడుతున్నారు. క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భారతిరెడ్డి. చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. Please subscribe to Leo News for more videos.